గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 24వ తేదీ బుధవారం. ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తదియ పగలు 10:39 వరకు ఉంది. శతభిష నక్షత్రం రాత్రి 10:20 వరకు ఉంది. అలాగే ఈ రోజున వర్జ్యం ఉదయం 6:29 నుంచి 7:59 వరకు ఉంది. అమృత ఘడియలు వర్జ్యం తెల్లవారితే గురువారం 4:21 నుంచి 5:45 వరకు ఉంది. మర్నాడు అంటే గురువారం నాడు ఉదయం కూడా కంటిన్యూ అయ్యి 5:40 వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ రోజున మనకున్నటువంటి అమృత ఘడియలు పగలు 3:34 నుంచి 5:04 వరకు ఉన్నాయి. దుర్ముహూర్తం పగలు 11:41 నుంచి 12:33 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. అలాగే వర్జ్యం సూర్యోదయం విజయవాడకు 5:40 సూర్యాస్తమయం 6:33 జూలై 24వ తారీఖు నాడు ఈ రోజున గ్రహచారం చూస్తే గురు కుజులు ఇద్దరు కూడా వృషభంలో, రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటకంలో, బుధుడు సింహంలో, కేతువు కన్యలో, చంద్ర శని కుంభంలో, రాహు మీనంలో ఉంటారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. మీ యొక్క ప్రయాణం చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటుంది. అన్ని పనులలో కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా బాగుంటాయి. ఎవరితోనూ కూడా ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు అవన్నీ కూడా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు బాగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే భరణి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. కృత్తిక ఒకటో పాదం వాళ్ళు మీ యొక్క ప్రమేయం లేకుండానే మీ పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి అభివృద్ధి ఉంటుంది. అలాగే ప్రతి అంశంలోనూ కూడా మీరు చాలా చక్కగా సత్ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. మీరు ఒక విషయాన్ని బాగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీరు సూక్ష్మంగా ప్రతి వ్యవహారాన్ని పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలని కోల్పోకుండా ఉండాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కృత్తిక 2, 3, 4 పదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత మృగశిర 1, 2 పాదాలు వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా ఉన్నాయని చెప్పేసి గమనించుకుంటారని చెప్పి సూచిస్తూ ఉన్నాం. తర్వాత మిథున రాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. మీ పనులన్నీ కూడా మీరు చాలా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. అన్ని పనులు కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళ విషయంలో ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఆరుద్ర
నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అలాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో చాలా చక్కనైన ఫలితాంశాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైన ఫలితాంశాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీరు విజయాలు సాధిస్తారు. అందరి దగ్గర నుంచి మీకు చాలా చక్కనైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతి కోణంలోనూ కూడా మీరు అభివృద్ధి పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత పునరుసు 4 పాదం వాళ్ళకి తెలివితేటలు బాగా పనిచేసి ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తతో ముందుకు నడుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మరి తర్వాత సింహరాశి. బహుశ్రద్ధ జాగ్రత్త అవసరం. చాలా కాలం తర్వాత ఇట్లాంటి కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశాలు బాగా ప్రారంభమైనాయి. మీరు ఈ కారణం చేత కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎవరి వ్యవహారాలు కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా స్వయంగా చేసుకుంటూ వెళ్తే మంచిది. మీ యొక్క పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. మఘా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు కొంచెం ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనపరచాలి. అలాగే ఉత్తర 1 పాదం వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కడ పనికాదు. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలుగజేసుకోవద్దని చెప్పేసి మీకు ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత కన్యారాశి. చాలా చక్కనైనటువంటి రోజు కన్యారాశి వాళ్ళకి. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించుకుంటూ చాలా చక్కగా లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి సంచారం చేస్తూ మంచి లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే హస్త నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. చిత్త 1, 2, 3 పాదాల వాళ్ళకి, చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత తులారాశి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారో ఆ అనుకూలమైన ఫలితాల కోసం చెప్పి మీరు చేసేటువంటి శ్రమతో కూడుకున్నప్పటికీ కూడా చివరికి పనులన్నీ కూడా విజయంగా ముందు నడిచే అవకాశం వస్తుంది. గురు కుజుల యొక్క అష్టమస్థితి ప్రభావంగా వ్యవహారాలు కానీ ఆర్థిక వనరులు కానీ ప్రారంభంలో ఇబ్బందికరమైనప్పటికీ కూడా క్రమంగా అవన్నీ కూడా సానుకూలం అవుతాయి. మీరు చక్కగా అన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహార విషయంగా జాగ్రత్తలు పాటించాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. మీరు బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు దొరికిపోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. మీ పనులను కూడా మీరు స్వయంగా చూసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా మీకు కొంచెం సూక్ష్మ గ్రాహ్యత కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనే అవకాశం వస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడికి గురైనా నష్టపోకుండా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం ఉంది. ధనురాశి. ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతమవుతాయి. ప్రతి చోట కూడా మీరు లాభాలు అందుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కొంచెం చాలా అనుకూలంగా ఉంటాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి ఇబ్బందికరమైన ఘటనలు ఎదురైనా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. మకర రాశి అందరూ బాగా సహకరిస్తారు. అన్ని కార్యక్రమాలు బాగా ఉంటాయి. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా వేగంగా సాగే అవకాశం ఉంది. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా సుఖశాంతులతో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కుంభరాశి ప్రతి పని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా ఆలోచన నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారు. పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. మీనరాశి ప్రతి కోణంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడా కూడా ఇబ్బందులు లేనటువంటి అంశాన్ని చాలా చక్కగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కని ఫలితాలు తీసుకుంటారు. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి మరి అన్ని పనులు కూడా వేగంగా సాగే అవకాశం బాగా కనబడుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం.